నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే అయ్యప్ప స్వామికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ గురుస్వామి గారు. తన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం యాత్రకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతామనే అపోహ ఉంటుంది. నిజంగా యాత్రలో అన్ని ఇబ్బందులు ఉంటాయా? అసలు అయ్యప్ప మాల ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, ధరించిన తర్వాత ఎలాంటి ప్రతిఫలం దక్కుతుంది, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు పాటిస్తే జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగలుగుతారు. ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఖచ్చితంగా నోట్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని ప్రత్యేకంగా కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురు. నమస్కారం. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి సంబంధించి మీరు నిజంగా చెప్తూ ఉంటే తన్మయత్వం చెందటంతో పాటుగా చాలా విషయాలు తెలుసుకునే క్రమంలో ఒక చిన్న సందేహం గురువుగారు. ఏమిటి అంటే, మనకి భారతదేశమే హిందూ దేశం, హిందువులకి పుట్టిన ఇల్లు భరతభూమి. మరి ఈ భరతభూమిలో అయ్యప్ప స్వామి జననం కేరళ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? అసలు అక్కడే ఎక్సలెంట్ ప్రశ్న. ఎందుకు కేరళనే ఉండాలి? అడుగు అడుగునా అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప. నీకు ఎక్కడ వచ్చిందంటే, పరశురాముల వారు క్షత్రియ నిర్మూలన చేశారు. ఇది చేసిన తర్వాత తన చేతికున్న మరక పోవట్లేదు. ఈ మరక పోవట్లేదు, ఆ నెత్తురు మరక పోవట్లేదు. ఆయన ఏమేమో చేస్తున్నారు. ఆయన వీళ్ళ శివస్య విష్ణు విష్ణు శివ, ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి చాలామంది వాళ్ళ కులం మతం బట్టి కొంతమంది ప్రచారం చేసుకున్నారు. శివుడు వేరు విష్ణు, వీళ్ళకి భేదం లేదు. ఈయన వచ్చి శివధ్యాన నిరతాయ నమః అని ఒక సముద్ర తీరంలో పరశురాముల వారు శివుని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. తన పరశు అంటే గొడ్డలి. మీరు కావాలంటే ఇండియా మ్యాప్లో చూడండి, కేరళ అనేది ఒక సీ హార్స్ లేదా గొడ్డలి ఆకారంలోనే ఉంటుంది. అది మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. కేరళ రాష్ట్రం ఒక గొడ్డలి ఆకారంలో, లేకపోతే పరసు గొడ్డలి లాగే ఉంటుంది, అది సిఆర్స్ లాగా. ఆయన ఇలా పెట్టుకొని శివధ్యాన నిరతం చేస్తున్నారు. ఒక అశరీర వాణి పలుకుతుంది, ఈ ప్రాంతంలో ఒక 108 దేవాలయాలు, శివక్షేత్రం, విష్ణు క్షేత్రం, భగవతి క్షేత్రం, శాస్తా క్షేత్రాన్ని నువ్వు నిర్మించి దానం ఇచ్చేసేయని అంటారు. ఆయన ఉలికి పడతాడు. ఉలికి పడగానే తన పరసు జారి కింద పడుతుంది. ఎంత దూరం జారి పడిందో సముద్రం అంత దూరం వెనక్కి వెళ్ళింది. దాన్ని కేరళ రాష్ట్రం, దాన్ని ద గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. మీరు కావాలంటే చూడండి, పరశురాముల వారి ద్వారా సృష్టింపబడిన రాష్ట్రమే కేరళ రాష్ట్రం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. అందుకే ఆదిశంకర్లు కూడా అక్కడే పుట్టారు, కాలడీలో. ఇది చాలా మందికి తెలియని ఒక విశేషం. పరశురాముల వారు సృష్టించబడిన, తన యొక్క పరశు ద్వారా సృష్టించబడినటువంటి ప్లేస్లో అక్కడ శాస్తా వారి క్షేత్రాలు 108 క్షేత్రాలు నిర్మించారు. శైవ క్షేత్రాలు ఇప్పటికీ చూసారంటే అడుగు అడుగున అక్కడ దేవాలయాలు ఉంటాయి. అసలు ఒక కళాఖండంగా ఉంటుంది కేరళ రాష్ట్రం అంతా కూడాను. కాబట్టి ఆ కేరళ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. అక్కడ నుంచి ఉన్నటువంటి స్వామిని ప్రతి ఒక్కరు చూడడానికి వచ్చిన వాళ్ళు, మగవాళ్ళందరూ వస్తున్నారు కదా, ఆడవాళ్ళు రాలేకపోతున్నారని చెప్పి స్వామివారే స్వయంగా దిగి ప్రతి 10 కిలోమీటర్కి ఒక దేవాలయంగా దేశ విదేశాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ, భారతదేశం అంతా కూడా అన్ని చోట్లకు వచ్చేసారు. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. కేరళ రాష్ట్రం మాత్రం కాదు, అడుగున ఇలాంటి దేవాలయాలు, చిన్న దేవాలయాలు, పెద్ద దేవాలయాలని, ఎన్నో దేవాలయాలు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అవతార దేవాలయాలని. ఈ 18 అవతారాల దేవాలయాన్ని మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని ఒకటే ప్రాంతంలో నిర్మించి, తిరుపతి పట్టణంలో వైకుంఠనాథుని యొక్క క్షేత్రంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 365 రోజులు శివుడి మీద నీళ్లు పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో అయ్యప్ప స్వామికి 18 అవతారాల దేవాలయం నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్, తిరుపతి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో కొండకు వెళుతూ ఉండగా కపిల తీర్థం దగ్గరికి కొంచెం ప్యారలల్గా జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క అయ్యప్ప 18 అవతారాల దేవాలయం చేశారు. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. మరి పుట్టినందుకు శబరిమలకి ఎలా వెళ్ళాలో ఈ 18 అవతారాల దేవాలయం కూడా పుట్టినందుకు ఒకసారైనా మీ కుటుంబం అంతా కలిసి రండి. అద్భుతమైనటువంటి ఒక్కొక్క అవతారాల యొక్క విశిష్టతను తెలుసుకోండి. శరణమయ్యప్ప.
చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. ఇక మనం శబరిమలైకి వెళ్ళే క్రమంలో, మాల వేసుకునే క్రమంలో అయ్యప్పకి కుమారస్వామి అంటే ఫస్ట్ ఎవరైతే కన్యస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ప్రీతి అనే మాటని ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకు అయ్యప్పకి కన్యస్వాములు అంటే ఎక్కువ ప్రీతి, ఎక్కువ ఇష్టం? ఏమండి, మన ఇళ్ళల్లో కూడా మనకు కూడా పుత్రోత్సాహం అంటారు. ఫస్ట్ పిల్లవాడు పుట్టేటప్పటికి ఒక యాంగ్జైటీ. భార్య ఏమో అక్కడ కడుపుతో ఉండి లోపల నానా అవస్థపడి నరకం అనిపిస్తూ అక్కడ ఉంటుంది. కానీ తనకు కూడా ఆ చంటి బిడ్డను చూడగానే ఆ నొప్పి, ఆ 9 నెలలు పడ్డ కష్టం అంతా పోతుంది. అది అయిన తర్వాత నర్సు డాక్టర్ తీసుకొచ్చి ఆ చంటోన్నో తీసుకొచ్చి ఆ తండ్రి చేతులు ఇస్తే వాడికి తెలియకుండానే ఒక ఆనంద బాష్పం వస్తుంది. అలాగే అయ్యప్పకు కన్యస్వామి అంటే మహాప్రీతి. ఆ కన్యస్వామి అంటే ఆయనకి ఎంత ఇష్టం ఉండవు. కన్యస్వామి నీకు ఎన్నడూ దొరకని దివ్యానుభూతి కలిగని, ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగిన ఆ కన్యస్వామి వాడికి తెలియకుండా ఏమేమో ఫీలింగ్. నాకు ఒక పూజ అక్కడ కొత్తగా పూజ కనబడుతుంది, కొత్తగా నామస్మరణ కనబడుతుంది, కొత్త భక్తి ఉంటుంది. వాళ్ళు కల్మషమే ఉండదు. భయం, భక్తి, అయ్యప్ప అంటే మహాప్రాణం, పిచ్చి అలా ఉంటుంది. జనరల్గా ఏమీ తెలియకుండా సరెండర్ అయ్యే వాళ్ళంటే అది ఉద్యోగిగా ఉండొచ్చు, లేదా పిల్లలుగా ఉండొచ్చు, టీచర్ దగ్గర గురువు దగ్గర పిల్లలుగా ఉండొచ్చు, ఆఖరికి అయ్యప్ప దగ్గర కూడా ఏమీ తెలియకుండా సర్వస్య సరంగది నువ్వే అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళని ఎవరన్నా హక్కున చేర్చుకోరా? అలాగే అయ్యప్పకు కన్యస్వామి అంటే చాలా ప్రీతి. ఆ కన్యస్వామి చేతుల మీద కొంచెం భస్మం తీసుకున్న రోగాలన్నీ తొలగిపోతాయట. ఆ స్వామి చేతుల మీదుగా నువ్వు బాగుంటావు ఒకసారి చెప్పించుకుంటే చాలట, మన జీవితం అంతా బాగుపడిపోతుందట. ఆ కన్యస్వామి నోటిలో, కన్యస్వామి జీవితంలో, కన్యస్వామి యాత్రలో అయ్యప్ప కంప్లీట్గా ఉంటారు. శరణమయ్యప్ప. ఇక కన్యస్వామి తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు ఈ మాలధారణ అనేది ఒక వ్యక్తి వేసుకోవచ్చు? మంచి ప్రశ్న. ఎన్నిసార్లు వేసుకోవాలి జీవితంలో? మనం ఈరోజు ఇప్పుడు షూటింగ్ అవ్వగానే భోజనం చేస్తాం కదా, ఆ భోజనం చేసేటప్పుడు పచ్చడి అన్నం ముద్ద కలుపుకొని తింటున్నాం. తర్వాత కర్రీస్ ఏమైనా ఉంటే దాన్ని తింటాం, సాంబారు, రసం, మజ్జిగ. ఫస్ట్ ముద్దలో ఎన్ని మెతుకులు ఉంటాయి? లెక్కించలేము. కర్రీ తినేటప్పుడు ఎన్ని ముద్దలు ఉంటాయి? అది కూడా లెక్కించలేము. సాంబార్లో, రసంలో తినే తిండికే లెక్కలేదు. అది తింటే సాయంత్రం లెట్రిన్లో ఫ్లష్ అయిపోయి ఒక చెత్తకే లెక్కలేదు. స్వామివారి అనుగ్రహానికి ఒక లెక్క. నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో మెదిలెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం, నా జీవం ఉన్నంత కాలం. అవకాశం అయ్యప్ప ఇచ్చినన్ని రోజులు ఈ కట్ట కాలేంత వరకు అయ్యప్పని మొక్కిన వాళ్ళందరూ మొక్కుతారండి, నో డౌట్. వాళ్ళ వసతి ప్రకారం, వాళ్ళ శక్తి ప్రకారం ఒక్కసారి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కనీసం సివిల్లో ఉన్న 1 సంవత్సరం వెళ్ళేసైనా వచ్చేస్తారు. అది అయ్యప్పలో ఉన్న గొప్పతనం. ఒక్కసారి ఆ ముందారమైనటువంటి ఆ స్వామిని చూడగానే ఇంకా జీవితం అంతా ఆయనకి సరెండరే. అలాంటి భక్తులే ఉన్నారండి అయ్యప్ప భక్తులు. ఈ 1 2 దర్ ఇస్ నో టైం లిమిట్. నేను ఒక్కసారి వెళ్ళానండి, మళ్ళీ నాకు కుదరట్లేదండి, నేను ఎన్నిసార్లు వెళ్ళా, 18 సార్లు వెళ్ళాలా? అపోహలు పెట్టుకోండి. మీరు ఒక్కసారినే వేసుకున్నారా? వేసుకున్నారు కదా. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళ, అది భూలోక స్వర్గం అండి. శరణమయ్యప్ప. ఈ భూలోక స్వర్గాన్ని దర్శించుకునే క్రమంలో చాలామంది కష్టమా, ఈ యాత్ర ఇంత కష్టంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అని భయపడే వాళ్ళు ఉంటారు. మీరేం చెప్తారు? స్వామివారి దర్శన భాగ్యం కలిగే క్రమంలో చూసే అనుభూతి కానివ్వండి, వెళ్ళే అనుభూతి కానీ ఏ విధంగా ఉంది? మీరు ఒక స్త్రీ 9 నెలల గర్భంలో మీ పిల్లవాడు ఉన్నప్పుడు మీరు అవస్థపడ్డారా లేదా? పుట్టగానే ఆ పుత్రోత్సాహం చేతికి రాగానే ఆ కష్టం అంతా గుర్తుకొచ్చిందా? అదే జీవితం యొక్క పరమావధి. శబరిమల యాత్రలో కష్టాలు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా, నడవాలి కదా, 48 మైళ్ళు నడవాలి, యాత్ర చేయాలి. కానీ అక్కడ పోయి ఆయన చూడగానే సర్వస్య శరణాగతి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే చూస్తాం. వెంటనే అక్కడ పోలీస్ అయ్యప్పని లాగి అవతల పడేస్తారు, పోయి కూడా అనుకుంటాని. అయ్యో అయ్యప్ప దగ్గర మా ఆవిడ బాబుకి పెళ్ళి జరగాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగం రావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, విదేశాలకు వెళ్ళి ఇన్ని కోరిక చెప్పిందే, ఒక్కటి కూడా నేను అడగలేకపోయానే. వాడు తిరుగుతూనే ఉంటాడు మైండ్. మళ్ళీ తిప్పలు పడి మళ్ళీ మొక్కడానికి వస్తాడు. మళ్ళీ చూస్తే ఆయనలో ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఆ స్వామివారి యొక్క ముఖం, ఆ యొక్క బింబం చూడగానే తనని ఏం చెప్తాడంటే, అయ్యప్ప నువ్వు ఎప్పుడైతే మొదటి మెట్టు అడుగు పెడతావో 18వ పడి మీద,
నీ కోరికలన్నింటినీ తీర్చి నీ ఇంటికి పంపించేశాను. ఒక్కొక్క మెట్టు ఎక్కి నా దగ్గరికి వచ్చేటప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మాత్రమే ఇస్తానని చెప్పి అనుగ్రహాన్ని మాత్రమే ఇస్తున్నాడట అయ్యప్ప. అంత గొప్పవాడు అనమాట స్వామివారి దగ్గర, అంత శక్తి అయ్యప్పలో. శరణమయ్యప్ప.